ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు సర్వదా. ప్రవిష్ట మాసే జూలై మాసంలో ద్వాదశ రాశుల యొక్క మాస ఫలితాల గురించి మనం తెలుసుకుంటాం. దానిలో కుంభరాశి యొక్క ఫలితాలు ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, కుంభరాశి ప్రేక్షకులు ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, ఆర్థిక పరంగా ఏ విధంగా, విదేశీ వివాహ సంబంధాలు ఏ విధంగా ఉంటాయని తెలుసుకుంటాం. ఈ కుంభరాశి వారికి ఈ మాసం అంతా కూడా పట్టిందల్లా బంగారం. అన్ని రంగాల్లోనూ ధ్యానం సాధిస్తారు, అన్నింటా ధ్యానం పొందగలుగుతారు. గ్రహాల యొక్క సంచారం అంతా కూడా అద్భుతంగా ఉంటుంది. వీరికి అనుకూలం. విద్యార్థులు విద్యారంగంలో అద్భుతమైనటువంటి ఫలితాన్ని పొందగలుగుతారు. మీరు అనుకున్న ర్యాంకులను సాధించగలుగుతారు. అలాగే పోటీ పరీక్షల్లో కూడా విజయాన్ని పొందగలుగుతారు విద్యార్థులు. నిరుద్యోగులు ఎప్పటి నుంచో ప్రయత్నం చేసి చేసి విసిగిపోయినటువంటి వారికి ఇప్పుడు వచ్చేటువంటి ఉద్యోగాల్లో ఇంటర్వ్యూలో ఫస్ట్లో పాస్ అవుతారు. మీ క్వాలిఫికేషన్ తగ్గట్టు మంచి ఉద్యోగాలు సంపాదించుకోగలుగుతారు, ఆనందంగా ఉండగలుగుతారు. అలాగే గవర్నమెంట్ ఉద్యోగస్తులకు శాలరీస్ పెరుగుతాయి, ప్రమోషన్ వచ్చేటువంటి సూచన. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి పెద్ద పెద్ద కంపెనీలు మంచి శాలరీస్ కి వెళ్ళిపోతారు. అక్కడ జాయిన్ అయినాక ఈ పాత ఉద్యోగాన్ని చేసుకుంటే కొత్త ఉద్యోగంతో ముందుకు సాగుతారు. విదేశాల్లో ఉద్యోగ ప్రయత్నాలన్నీ కూడా తప్పకుండా మీకు వస్తాయి. విదేశాల నుంచి వీసాలు వచ్చే సూచనలు. అనారోగ్య సమస్యలతో ఇప్పటి నుంచో బాధపడుతున్న వారు అనారోగ్య సమస్యల నుంచి బయటపడకూడదు. మీరు ఆనందంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబంలో అంతా కలిసి పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు, విహారయాత్రలు చేస్తారు. అలాగే దైవ అనుగ్రహాన్ని కుటుంబంలో అందరూ విందు వినోద కార్యక్రమాల్లో పాల్పంచుకుంటారు. బంధువులతోటి సఖ్యతతో ఉంటారు. మంచి చిన్ననాటి స్నేహితులందరూ కూడా కలిసి గెట్ టుగెదర్ చేసుకోగలుగుతారు. సంతాన సౌఖ్యం, సంతానం లేని వారికి సంతాన భాగ్యం ఉంది. తర్వాత రెండో సంతానం కోసం ప్రయత్నం చేసే వారికి కూడా రెండో సంతాన యోగం ఉంది. నూతన రంగంలో కొత్త కొత్త పెట్టుబడులు పెడతారు. వ్యాపారస్తులకు మంచి లాభాలు వచ్చేటువంటి సూచన కనిపిస్తున్నాయి. గవర్నమెంట్ కోర్టు కేసులన్నీ కూడా మీకు విజయాన్ని సాధించి పెడతాయి. అలాగనే విదేశీ ప్రయాణాలు కూడా సుఖవంతంగా ఉంటాయి. ధన ప్రాప్తి ఎక్కువగా కలుగుతుంది ఈ మాసం. ప్రేమికులు వివాహం చేసుకుంటారు. ప్రేమికుల మధ్య కొందరు గిట్టని వాళ్ళు వివాదాలు పరిస్థితి సూచిస్తాయి. కాబట్టి ప్రేమికులు ఒకరికొకరు అర్థం చేసుకుని ప్రేమను పెంచుకుంటే ఆప్యాయత అంతరాగలుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ప్రజల సహాయ సహకారాలు వివాహం చేసుకుంటారు. ఇంకా రాజకీయ నాయకులకు చాలా బాగుంటుంది. అనుకోకుండా మంచి పదవులు పొందగలుగుతారు. అలాగే సినిమా రంగంలో, టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి మంచి మంచి కొత్త అవకాశాలు వస్తుంటాయి. ఆనందదాయకంగా ఉంటుంది. ఎప్పటి నుంచో రావాల్సినటువంటి డబ్బులన్నీ కూడా మీకు వస్తాయి. మీరు మంచి ఫలితాలు ఇంకా పొందాలి అనుకున్నప్పుడు సోమవారం నాడు రుద్రాభిషేకం చేయించుకోండి శివుడికి. కాలం విరోధి ధ్యానం చేసుకుంటారు. అద్భుతమైన ఫలితాలు ఉంటాయి. ఇంకా మీకు అద్భుతమైన ఫలితాలు పొందాలి అనుకుంటున్నారా సంప్రదించండి. నా దగ్గర ఉన్న ఆయిల్స్ ఉన్నాయి. నవగ్రహాల ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్, తర్వాత బిజినెస్ ఆయిల్స్. మీ బిజినెస్ లో డల్గా ఉన్నారా, ఆయిల్ రాసుకుంటే అద్భుతంగా ఎదుగుతారు. మనీ అట్రాక్షన్ డబ్బు లేదా ముందు పడుతున్నారా, మనీ అట్రాక్షన్ ఆయిల్ రాసుకుంటారు. తప్పకుండా ఎక్కడి నుంచో మనీ వస్తుంటారు. మీకు రావాల్సిన కుంది బాకీలన్నీ కూడా వస్తాయి. అలాగే పిల్లలు చదువులు ఎక్కబడుతున్నారా, కాన్సన్ట్రేషన్ ఆయిల్ వాడుకోండి. తప్పకుండా మంచి కాన్సన్ట్రేషన్ ఇస్తుంది. పిల్లలు మంచి అద్భుతంగా ఎదుగుతారు. సర్వే జనాశయం. ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వతి నమః. శ్రీ పాదవల్లభ సరస్వతి శ్రీ గురు దత్తాత్రేయ. వక్రతుండ మహాకాయ కోటి సూర్య సమప్రభ నిర్విఘ్నం కురు మే దేవా సర్వకార్యేషు
సర్వదా. ప్రేక్షక మహాశైలందరికీ నమస్సుమాన్యం. ద్వాదశ రాశుల యొక్క జూలై మాస ఫలితాల గురించి మనం తెలుసుకుందాం. ఈ జూలై మాస ఫలితాల్లో ఇప్పుడు వృశ్చిక రాశి వారికి వృత్తిపరంగా ఏ విధంగా ఉంది, ఉద్యోగ పరంగా ఏ విధంగా ఉంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంది, ఆరోగ్యపరంగా ఏ విధంగా ఉంది, ఇప్పుడు ముందుగా తెలుసుకుందాం. ఈ వృశ్చిక రాశి వారికి ప్రథమార్థంలో కొంత ఇబ్బందులు కలుగుతాయి, కానీ ద్వితీయార్థంలో అద్భుతమైనటువంటి ఫలితాలు పొందగలుగుతారు. వీరు కష్టపడితే కానీ మంచి ఫలితాన్ని పొందలేరు. సాధారణ ఫలితాలు సూచిస్తున్నాయి. జూలై 16 నుంచి 31 వరకు అద్భుతంగా పండిస్తుంది. ఆ తర్వాత నుంచి వీరు పట్టిందల్లా బంగారంగా ఉంటుంది. ఈ వృశ్చిక రాశి వారికి గవర్నమెంట్ ఉద్యోగస్తులకు ప్రమోషన్లు వస్తాయి, అనుకున్న స్థలానికి బదిలీలు అవుతాయి. ప్రైవేట్ రంగంలో ఉన్న వారికి కొత్త కంపెనీలలో మంచి అద్భుతమైనటువంటి అవకాశాలు వస్తాయి. మీ ప్రయత్నాలు ఫలిస్తాయి, ప్రయత్నించేయండి. అలాగే ఆర్థిక పరంగా కూడా బాగుంటుంది. వీరు రావాల్సినటువంటి మనీ కూడా సమయానికి అందేటువంటి సూచన కనిపిస్తున్నారు. అలాగే కొన్ని సమస్యలు, ఆ సమస్యలు ఎప్పటి నుంచో వేధిస్తున్నటువంటి సమస్యలన్నీ కూడా మీరు ఆ సమస్యల నుంచి బయటపడటం కూడా జరుగుతుంది. సంతాన సౌఖ్యం, ఈ మాసంలో సంతానం లేని వారికి, సంతానం కోసం ప్రయత్నం చేస్తున్న వారికి, కొత్తగా పెళ్ళైనటువంటి దంపతులకు కూడా సంతానం కలిగేటువంటి యోగం. అలాగే రెండో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి తప్పకుండా రెండో సంతానం కూడా కలుగుతుంది. విద్యలో అపారమైనటువంటి కీర్తి ప్రతిష్టలను పొందగలుగుతారు విద్యార్థులు. మీరు అనుకున్నది అనుకున్నట్టుగా సాధించగలరు. అలాగే వివాహ ప్రయత్నాలు చేసేటువంటి స్త్రీలకు మంచి భర్త లభించడం, వివాహ ప్రయత్నం చేస్తున్నటువంటి పురుషులకు మంచి భార్య లభించడం కూడా జరుగుతుంది. వృత్తిలో మంచి అభివృద్ధిని సాధిస్తారు, విజయాన్ని సాధిస్తారు. అయితే ప్రయాణాలు ఎక్కువగా చేయడం జరుగుతుంది. ప్రయాణంలో చాలా జాగ్రత్తగా ఉండండి. ప్రమాదాలు కొంచెం ఉంటాయి కాబట్టి చాలా అప్రమత్తంగా ఉండండి. అయితే కోపం కొంచెం తగ్గించుకోండి. ఎదుటివారు మిమ్మల్ని రెచ్చగొట్టినా సరే కోపాన్ని తగ్గించుకోండి. ఓపిక సహనంతో ముందుకెళ్ళండి, మీరే విజయం. అలాగే కోర్టు కేసుల్లో విజయాన్ని సాధిస్తారు. కోర్టులో మీకు మంచి గుర్తింపు వచ్చే సూచనలు కూడా ఉన్నాయి. రాజకీయ నాయకులకు కూడా మంచి గుర్తింపు వస్తుంది. రాజకీయ నాయకులు కూడా మంచి ఎదుగుదల కనిపిస్తుంది. అయితే విదేశాలలో ఉన్న వారికి గ్రీన్ కార్డు కూడా ఈ మాసంలో వచ్చే సూచన కనిపిస్తుంది. విదేశాల్లో ఉండి గృహాలు నిర్మించుకోవాలి, గృహాలు కొనుక్కోవాలి అనే వారికి కూడా ఈ మాసం చాలా బాగుంది. అలాగే కొన్ని వ్యసనాలకి దూరంగా ఉండండి. వ్యసనాల వల్ల కొంత దుబారా ఖర్చు అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అనారోగ్యం అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా సంఘంలో కొంత చెడ్డ పేరు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా అప్రమత్తంగా ఉండండి. మీరు ఏ పని చేసినప్పటికీ ఆలోచించి తొందరపాటుగా లేకుండా తప్పకుండా మంచి ఫలితాలు. అలాగే ఇంకా అద్భుతమైనటువంటి ఫలితాలు పొందాలి అనుకుంటే దుర్గాదేవి తల్లిని మంగళవారం, శుక్రవారం చేయండి. శుక్రవారం నాడు నిమ్మకాయ దీపాలు పెట్టండి. తప్పకుండా మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. నిమ్మకాయ దీపాలు పెట్టడం వల్ల మంచి ఫలితాన్ని పొందగలుగుతారు. అలాగే ఇంకా మీకు మంచి ఫలితాలు ఇంకా రావాలి అనుకుంటే వ్యక్తిగతమైన జాతకాలకు సంప్రదించండి. అలాగే మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ ఉంటాయి, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్, జాబ్ ఆయిల్స్, బిజినెస్ ఆయిల్స్, మనీ అట్రాక్షన్ ఆయిల్స్. మీరు కాన్సన్ట్రేషన్ లేకపోతుందా, కాన్సన్ట్రేషన్ సంబంధించిన ఆయిల్స్. జాబ్ లేకుండా ఇబ్బంది పడుతున్నారా, జాబ్ సంబంధించినటువంటి ఆయిల్స్. రకరకాలైనటువంటి ఆయిల్స్ మా దగ్గర ఉంటాయి తక్కువ ధరలు. వాడటం వల్ల అద్భుతమైనటువంటి దాన్ని పొందడం. సర్వే